Writers. Can we have the act, please? ఇది పక్షి మాత్రమే కాదు. దశాబ్దాలుగా స్వేచ్ఛ కోసం బ్రిటిష్ సామ్రాజ్యపు పంజరంలో మగ్గిపోతున్న నా భారతదేశం. అవును, రవి అస్తమించిన బ్రిటిష్ సామ్రాజ్యంలో నూతన సూర్యోదయం కోసం ఎదురు చూస్తున్న నా భారతదేశం. ఎక్కడికి పోతున్నావురా కుక్క? పంట నమ్మటానికి తోరా? వీడికి తెలీదా? పంటలు పండితే అమ్మటాలు లేవు, మా గవర్నమెంట్కి పంపాలి, మేము ఇచ్చిన దానితో సరిపెట్టుకోవాలి. మా పంట పైన మీ పెత్తనమేంటి? మా పంట మా సొంతం. యు బ్లడీ ఇండియన్స్, యు షుడ్ నో వన్ థింగ్. ఇక్కడ గాలి మా సొంతం, భూమి మా సొంతం. ఆ మాటకొస్తే పంచభూతాలు మా సొంతం. వాటితో పండే పంటలు కూడా మా సొంతమేరా బానిస కుక్కల్లారా. గో గెట్ ద బ్యాగ్స్. ఈ బానిస బ్రతుకులు మార్చడానికి ఎవ్వరూ లేరా? పంటలు కావాలా తెల్ల కుక్కల్లారా? నువ్వు పండించావా లేదా నీ అప్ప పండించాడా? యు బ్లడీ ఇండియన్ రాస్కెల్, మమ్మల్ని అడ్డుకుంటావా? నీకు చేతులున్నవి మా ఒళ్ళు పట్టటానికి, మా కాళ్ళు మొక్కటానికి, అంతేకాని మా మీద ఎత్తటానికి కాదు రామరాజు. ఎత్తుతారురా, ఎత్తుతారు. నవమాసాలు మోసి పేగు తెంచుకొని కన్నా పసి బిడ్డ మీద మీలాంటి వాళ్ళు చేయి వేసినప్పుడు, పస్తు నుండి కన్న బిడ్డలా చూసుకున్న పంటని మీలాంటి వాళ్ళు ఆక్రమించినప్పుడు నా చెయ్యే కాదురా, పండి ముసలాడి చేతులైనా పడుగులెత్తుతాయి, పసి పిల్లాడి చేతులైనా పంజా విసురుతాయి. యువర్ డ్రీమ్స్ ఆర్ హై ఆన్ యువర్ పీపుల్. They are all our British slaves. నువ్వు నాలుగు ఖాళీ మాటలు చెప్పగానే తిరగబడతారా? బ్రిటిష్ గవర్నమెంట్ ని కూల్చివేస్తారా? ఒక్క సీతారామరాజు చచ్చిపోతే లక్షలాది సీతారామరాజులు ఉద్భవిస్తారు. సీతారామరాజు అంటే ఒక వ్యక్తి కాదు, సమూహ శక్తి, సంగ్రామ భేరి, స్వాతంత్ర నినాదం. అక్కడ కాదురా, ఇక్కడ కాల్చు. వందే మాతరం, వందే మాతరం, వందే మాతరం. మన స్వేచ్ఛ కోసం ఈ పోరాటంలో ఎంతో మంది ప్రాణాలు కోల్పోయారు. కానీ ఈ పోరాటం మా ఇంటి పన్ను ఎప్పుడో కట్టేశాను దొరా, మమ్మల్ని వదిలి పెట్టండి దొరా. నీ ఇంటి పన్ను కట్టావు కానీ నా ఒంటి పనులు మర్చిపోయావా? ఏం మాట్లాడుతున్నారు దొరా? నీ పన్ను నువ్వు కట్టావు కానీ నా ఒంటి పన్ను నీ కూతురు కట్టుండే. గో గెట్ ద గర్ల్. కాపాడను, నా బిడ్డని కాపాడు వాళ్ళు మీరా. You scoundrel! ఆడటానికి మమ్మల్ని చంపే ధైర్యమా? మా కాళ్ళ కింద బ్రతికే బానిస కుక్కలు మీరు. You bloody dogs! ఎవరా కుక్కలు? ఏమన్నా మీ కాళ్ళ కింద బతకాలా? సరిగ్గా చూడరా, ఎవరి కాళ్ళ కింద ఎవరున్నారు? మా భారతదేశ గడ్డపై ఆడపిల్లలంటే అలసి అనుకున్నావా? ఒక్కసారి ఎదురు తిరిగారంటే మన బానిస సంఖ్యలు పెంచడానికి, మన తలరాతలు మార్చడానికి మన భూమి ఒడిలో నుంచి పుట్టుకొచ్చిన మరువీరుడు. ఈసారి మనం ఇచ్చే సమాధానం వీళ్ళకి చాలా గట్టిగా వినిపించాలి. ఇంక్లాబ్ జిందాబాద్, ఇంక్లాబ్ జిందాబాద్. According to the law, to hell with your order, to hell with your law. Inqilab Zindabad! Inqilab Zindabad! Inqilab, Inqilab, Inqilab! What the hell is this Inqilab? మీ అన్యాయాన్ని ఎదిరించడానికి, మీ అరాచకాన్ని అణిచివేయడానికి, మీ రాక్షస పాలనని అంతం చేయడానికి పుట్టిందేనా ఈ ఇన్కిలాబ్? మా రక్తాన్ని చిందించి, మా సామ్రాజ్యాన్ని సాధించి, మా హక్కుల పోరాటాన్ని జయించడానికి చేస్తున్న యుద్ధమేనా ఈ ఇన్కిలాబ్?
మీరు చనిపోతే ఇంట్లో ఆగిపోతుంది అనుకుంటున్నారేమో. నా చావుకి ఇది ప్రారంభం. భారతదేశ సామ్రాజ్యాన్ని కాపాడడానికి ఎంతో మంది యువకులకు స్ఫూర్తినిచ్చి ఒక గొప్ప సైన్యాన్ని నిర్మించిన మరో యోధుడు. ఎంత ధైర్యం రా మీకు! మా బ్రిటిష్ గవర్నమెంట్ కే ఎదురు తిరుగుతారా? ఎవరిని చూసుకోలేరా ఈ ధైర్యం? చెప్పకపోతే ఇక్కడే చంపేస్తా. వందే మాతరం! మాకు ఈ ధైర్యాన్ని ఇచ్చింది నేతాజీ సుభాష్ చంద్రబోస్ గారు రా. ఇప్పుడు చెప్పండి రా, వందే మాతరం! వందే మాతరం! వందే మాతరం! కంటి ముందు చావు కనబడుతున్నా, గుండెల్లో గుణపం తిరుగుతున్నా మా గొంతు నుండి వచ్చేది ఒకటే మాట, వందే మాతరం! మీలాగా ప్రాణభయంతో దేశద్రోహం చెయ్యంరా. तुम मुझे खून दो, मैं तुम्हें आजादी दूंगा. రక్తపాతంతో పోరాడటం కంటే శాంతియుతంగా పోరాడటం అనే మార్గాన్ని చూపించిన ఒక గొప్ప నాయకుడు. సత్యమేవ జయతే. ఎన్నో ప్రాణ త్యాగాలు చేసి, ఎన్నో యుద్ధ పోరాటాలు గెలిచి స్వాతంత్రం వస్తుందని ఎదురు చూస్తున్న ప్రజల కోసం ఆఖరి